పీడీఎస్యూ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 8,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని చెల్లించడంలో మొద్దునిద్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు 8,500 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలనేటువంటి డిమాండ్తో, అట్లాగే ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కి సంబంధించిన బకాయిలు విడుదల కోరుతూ ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కమిటీ సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఇవాళ పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ జిల్లా కమిటీ వాళ్ళు ధర్నా చేపడతా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇవాళ తెచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ఇవాళ పూర్తిగా ఇవాళ విధ్వంసం చేసేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మీ హయాంలో తీసుకొచ్చినటువంటి రీయింబర్స్మెంట్ పథకం యొక్క బకాయిలను మీరు ఎందుకోసం విడుదల చేయట్లేదు, ఒకసారి మీరు గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ విద్యారంగ సమస్యలు పరిష్కరించమంటే మీకు చేత కావట్లేదు, రీయింబర్స్మెంట్ ఇవాళ స్కీమ్కి సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయమంటే మీకు చేత కావట్లేదు, స్కాలర్షిప్ బకాయిలు మీరు విడుదల చేయట్లేదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కి సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయడం లేదు. మీ నిర్లక్ష్య విధానాల వల్ల ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి వేలాది మంది పేద విద్యార్థులు ఇవాళ అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి పరిస్థితుంది. ఇవాళ ఎంసెట్లో మంచి సీట్లు కొట్టుకొని ఇవాళ ఇన్ టైంలో సర్టిఫికెట్లు, స్కాలర్షిప్ సమస్య వల్ల ఇయ్యలేక వందలాది మంది విద్యార్థులు వాళ్ళకు వచ్చినటువంటి అడ్మిషన్లు ఇవాళ నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే స్కాలర్షిప్ను విడుదల చేయాలా, రీయింబర్స్మెంట్ విడుదల చేయాలా, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కి సంబంధించినటువంటి బకాయిలను విడుదల చేసి విద్యారంగాన్ని మొత్తం కూడా సంక్షోభంలో నుంచి బయటికి తీసుకొచ్చి విద్యారంగ అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి పీడీఎస్సీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.